వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియో వచ్చేసిందంటే ఈ మిక్సీ అయితే మంట వచ్చిందంట. ఎందువల్ల ఇప్పుడైతే చూద్దాము. అలాగే కంపెనీ నేమ్ వచ్చేసి ప్రీతి గోల్డ్ అండి. బ్లూ లీఫ్ అంటే మనకి కింద చూడండి షేప్ అయితే లీఫ్ లాగా ఉంది, అందుకు బ్లూ లీఫ్ అని పెట్టారు. ఇక్కడ మంట వచ్చేసింది, బ్లాక్గా అయిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని ఏం ప్రాబ్లం అయితే చూద్దాం. ఇప్పుడు ఈ మిక్సీని అయితే సిరీస్లో అయితే చెక్ చేస్తున్నామండి. సిరీస్లో అయితే బాగానే చూపిస్తుంది, మీరు చూడండి, చూస్తున్నారు కదా. సిరీస్లో అయితే బాగానే చూపిస్తుంది, లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు మనము ప్యారలల్లో కూడా అయితే చెక్ చేసుకుంటున్నాము. ప్యారలర్ అంటే ఏం లేదండి, మనం ఇళ్ళల్లో అయితే మిక్సీ వేసుకుంటాం కదా, అలాగే వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి సౌండ్ అయితే వస్తుంది మిక్సీ తిప్పేటప్పుడు. ప్యారలల్లో చెక్ చేసుకున్నా బాగానే ఉంది. ఇప్పుడు క్లాంప్ మీటర్తో కూడా యాంప్స్ అయితే చెక్ చేసుకున్నాము. యాంప్స్ అయితే బాగానే చూపిస్తుంది. అయితే వీళ్ళైతే స్పార్క్ వస్తుందని అయితే చెప్పారు. అసలు స్పార్క్ ఎందుకు వస్తుందైతే మొత్తం అయితే లోపల స్క్రూస్ అన్నీ కూడా తీసుకొని అయితే చూద్దాము. స్క్రూస్ అన్నీ తీసేసుకున్న తర్వాత పైన ప్లేట్ అనేది తీసేసుకొని లోపల మోటార్కి అనేది క్యాప్ ఉందండి, ఆ క్యాప్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది ఆన్ చేసుకుంటే ప్రాబ్లం ఏందో కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ స్పార్క్ అనేది అయితే కనిపిస్తుంది మంటలాగా. దీనివల్లే అండి వాళ్ళు మంట వచ్చింది అన్నారు. ఇప్పుడైతే దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా స్పార్క్ రావడానికి కారణం ఏంటంటే ఆర్మిక్చర్కి కనెక్ట్ అయిన కార్బన్ బ్రషెస్ అయితే 2 ఉంటాయి. ఇవి 2 కూడా ఫీల్డ్ కాయిల్లో సిరీస్లో అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి 2 కార్బన్ బ్రషెస్ వచ్చేసి 90 డిగ్రీస్లో ఉంటాయి. ఇప్పుడు ఈ కార్బన్ బ్రష్ వచ్చేసి పూర్తిగా అరిగిపోయిందండి. అందువల్ల కూడా మనం లోడ్ ఎక్కువ వేసినప్పుడు స్పార్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం కార్బన్ బ్రష్ అనేది ఒకటి ఓపెన్ చేసాం కదా, దానికి ఆపోజిట్లో కూడా ఇంకొక కార్బన్ బ్రష్ అయితే ఉంటుంది. దానికి లాక్ ఓపెన్ చేసుకొని అయితే కార్బన్ బ్రష్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కార్బన్ బ్రష్ని తీసేసి కొత్త కార్బన్ బ్రష్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కార్బన్ బ్రష్లు అనేవి 2 అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సిరీస్లో అయితే చెక్ చేసుకోవాలి. సిరీస్లో బాగుంది కాబట్టి ఇప్పుడు ప్యారలల్లో కూడా అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యారలల్లో ఆన్ చేసిన స్పార్క్ అనేది లేదండి. కార్బన్ బ్రష్లు అరిగిపోవడం వల్ల స్పార్క్ అనేది ఎక్కువ వచ్చింది ఇందాక. ఇప్పుడైతే మనము కార్బన్ బ్రష్లు అయితే మార్చుకున్నప్పటి నుంచి స్పార్క్ అయితే తగ్గింది. ఈ మిక్సీలో ప్రాబ్లం వచ్చేసి కార్బన్ బ్రష్లేనండి, అవైతే చేంజ్ చేసుకున్నాం కదా. ఇంకా ఆ క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాము, మోటార్ ఉండే క్యాప్. దీనికి ప్లేట్ అనేది కూడా ఇచ్చారు కదా, ఆ ప్లేట్ని కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ మోటార్లు వచ్చేసి సిరీస్ మోటారు లేదా యూనివర్సల్ మోటార్ అయితే అంటారు. మిక్సీ మెయింటైన్ విషయానికి వస్తే ఇలా పైనంతా ఇట్లా డస్ట్ అయితే పేర్చుకోకూడదండి. చూడండి ఎంత పేరుకోబోయిందో. ఇలా డస్ట్ ఉండడం వల్ల మిక్సీ గిన్నెలో ఏమన్నా ప్రాబ్లం ఉండి వాటర్ అనేది లీక్ అవుతుంటే ఆ వాటర్ అనేవి మిక్సీలో ఉండే మోటార్ మీద పడి బుషింగ్లు ప్రాబ్లము, అలాగే మోటార్ కాలిపోవడము అలాంటివైతే జరుగుతూ ఉంటాయి.
ఖచ్చితంగా పైందైతే ఇట్లా పేరుకోబోయేటట్టు చేయకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.